చదవండి. యోహాను సువార్త 16 అధ్యాయం. యోహాను సువార్త 16 అధ్యాయం 8వ వచనం చదవాలి. 8వ వచనం. ఆయన వచ్చి ఆయన వస్తాడు, వచ్చి పాపాన్ని గురించి చెబుతుంటాడు, నీతిని గురించి చెప్తుంటాడు, తీర్పును గురించి చెబుతుంటాడు. అది నువ్వు ఈ విషయాలు ఒప్పుకోవాలి. పాపాన్ని ఇది తప్పు అని చెప్తుంటాడు. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ఎస్ అని ఒప్పేసుకోవాలి. తప్పు పరిశుద్ధాత్ముడు నీకు చెప్పడా తప్పుడు పని చేస్తాడ? చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. పాపాన్ని గురించి చెప్తాడు. రెండవది నీతిని గురించి. ఇది రైట్ అంటే తప్పు ఒప్పు రెండు చెప్పేది ఎవరు? చెప్పాలమ్మా. తప్పుని ఒప్పుని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు ఇంకొకటి చేస్తాడు. తప్పు చేస్తే రిజల్ట్ ఏంటో, ఒప్పు చేస్తే రిజల్ట్ ఏంటో చెప్తాడు. అక్కడ దాన్ని తీర్పు అనే పదం ఉంది. తీర్పు గ్రీకులో క్రెమా అన్నది అంటే రిజల్ట్ చెప్తాడు. రిజల్ట్ ఫలితాన్ని చెప్తున్నాడు. మంచి చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది నాన్న, తప్పు చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది నాన్న అని ఎవరు చెప్తుంటారు? అందులో ఎదగాలి మీరు. పరిశుద్ధాత్ముడు నిన్ను అలా నడిపిస్తున్నప్పుడు నీ అవయవాలు తప్పుని ఒప్పుని గుర్తించే రీతిగా ఎదుగుతాయి అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అన్నాడు. ఎందులో వయసు రావాలి? ఇందులో పరిశుద్ధాత్మ నడిపింపులో. నీకు 70 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, 80 వచ్చి ఉండొచ్చు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడకపోతే ఎందుకు ఉపయోగం ఉంది? నేను 32 సంవత్సరాలు ఉంటున్నానమ్మా, కానీ అది మానలేకపోతున్నాను. అది మానలేకపోతుందంట. 32 ఏంటి ఉపయోగం ఉంది? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత. ఏంటి అభ్యాసం? మన చేతులకి, మన కళ్ళకి, మన కాళ్ళకి అభ్యాసం ఉండాలి. అభ్యాసం అంటే ఏంటి? దేవుని వాక్యం చదవటం మనకు అభ్యాసం ఉండాలా, దేవుని లేఖనాలు చదవటం మనకు అభ్యాసం ఉండాలా, అంతేకాదు ప్రార్థన చేయడం మనకి అభ్యాసం ఉండాలా. ఓకే, అభ్యాసం వలన మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకి సాధకం అంటారు. సాధకం అంటే అర్థం ఏంటి? నా కళ్ళకు తెలుసు బైబిల్ చదవాలని, నా చేతులు తెలుసు పరిచర్య చేయాలని. అవును, ఈ సంవత్సరం మా సండే స్కూల్ పిల్లల కోసం ఆ పాట రాసాం. అంటే నా కన్నులు రెండు నీ కోసం వాక్యం చదవాలని, చెవులు రెండు నీ కోసం నీ మాటే వినాలని, నా చేతులు రెండు నీ కోసం నీ సేవే చెయ్యాలని, నా కాళ్ళు రెండు నీ కోసం నీతోనే నడవాలని. జీసస్ ఐ లవ్ యు, జీసస్ ఐ లవ్ యు, నా చిన్ని హృదయములోన నీతోనే ఉండాలి. యేసయ్య నీతో ఉండాలనుంది, నా చిన్న హృదయంలో నువ్వు నివసించాలని ఉంది. యేసయ్య ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య నా శరీరం, నా సర్వస్వం నీకే. ఆ వచనం పండి. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం దేవ శరణం, శరణం నీ శరణం, శరణం దేవ శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. సమస్త నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నా అవయవాలన్నీ నీ కోసమే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయంలో